నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. శిల్పా టీవీ ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందుగా హెడ్లైన్స్. నంద్యాలలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు. జిల్లా కలెక్టరేట్లోని పరిపాలన గణనాథుని విశేష పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ దంపతులు. నంద్యాల పట్నం చెరువుకట్ట వద్ద గల వినాయక ఘాట్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ. వినాయక చవితి పండుగ సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో గణేష చతుర్థి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా, శ్రీహరి దంపతులు పాల్గొని పరిపాలనా గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదాలను తీసుకున్నారు. వినాయకుడి ఆశీర్వాదములతో జిల్లా అభివృద్ధి పదంలో నడవాలని జిల్లా కలెక్టర్ కోరారు. అలాగే నంద్యాల పట్టణంలోని దేవాలయాల్లో, కాలనీలలో, అపార్ట్మెంట్లలో, విద్యాసంస్థలలో, గృహాల్లో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు. పలు చోట్ల ప్రత్యేకమైన రీతిలో పర్యావరణ హిత గణేశులను ఏర్పాటు చేశారు. వారి యొక్క విశిష్టతలను వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సర్వ విఘ్నాలను అధిగమించి జయమును కలిగించే వినాయకుడి ఆశీర్వాదములతో జిల్లా అభివృద్ధి పదంలో నడవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. బుద్ధి సిద్ధినిచ్చి దుఃఖాన్ని నివారించి సంతోషాన్ని కలిగించే గణేశుడు జిల్లా ప్రజలకు, వారి కుటుంబ సభ్యులకు విద్యా బుద్ధులు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి పద్మజ, కలెక్టరేట్ ఏవో రవి, అన్ని సెక్షన్ల సూపరింటెండెంట్లు, రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि. गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्ड खण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय
वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीन विग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरी गणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गो सहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि దైవ కార్యక్రమం ఇది. పంచాయతన పూజలో ఒక రకంగా హయగ్రీవాచార్య గారితో సంప్రదించి కూడా అడిగినాను. గొప్ప గొప్ప భక్తులందరూ దైవాత్మానికి ఎన్నో రకాలుగా వాళ్ళు గుర్తించి కల్పితంగా కాకుండా గుర్తించి మనకు అందించి ఉంటూ ఉంటారు. ఇక్కడ ఏం చేయాలంటే వేదకాల సమయంలో 5 దేవతలు మాత్రమే ఉన్నారు అని చెప్పబడింది. ఎవరు అంటే 1 అంబిక, 2 ఈశ్వరుడు, 3 విష్ణువు, 4 బ్రహ్మ, 5 సూర్యుడు, 6వ వంశం అంటే ఈ సమిష్టిగా ఉండే ఈ 5 మంది మన నిర్ణయించినటువంటి గణపతేశ్వర స్వామి. ఈ గణపతేశ్వర స్వామి ఈ 5 స్వరూపాల యొక్క స్వరూపం. కొత్త కొత్త భావాలతో వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రతిష్ఠ అయిన తర్వాత నిమజ్జనాన్ని రోజున ఆ స్వామి మీద ఉన్నటువంటి రకరకాల వస్తువులన్నీ కూడా ప్రజలకి భక్తులకి అందించి అవి ఉపయోగపడే విధంగా తయారు చేస్తున్నందుకు సూరయ్య గారిని అలాగే శ్రీనివాస గారిని వారి బృందాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ పర్యావరణంలో పరిరక్షణ భాగంగా పెద్ద విగ్రహాన్ని ఇక్కడ ఉంచి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంచి నిమజ్జనానికి
ఒక సాంప్రదాయం ప్రకారం ఒక చిన్న విగ్రహాన్ని చెరువులో కలపడం అనేటువంటిది చాలా మంచి విషయం. దీన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ప్రథమ దేవుడు, పూజ్యుడు, విఘ్ననాయకుడు, ఈయన యొక్క పూజ అందరూ చెయ్యాలి. మన హిందూ మతంలో అనేక భావాలు ఉన్నప్పటికీ కూడా గణపతిని పూజించేటువంటి వాళ్ళు అందరూ. ఉదాహరణకు తిరుపతి పెట్టుకుంటే పైన వెళ్ళేటప్పుడు గణపతి ఉన్నాడు, వచ్చేటప్పుడు గణపతి ఉన్నాడు. మరి ఈ దేవాలయం వాళ్ళు చేసినటువంటి సుగంధ ద్రవ్యాలు, ఈ సుగంధ ద్రవ్యాలు ఇక్కడికి వచ్చి ఒక్కసారి వాటి వాసన గ్రహించినప్పటికీ కూడా ఆరోగ్య లాభం కలుగుతుంది. కాబట్టి వినూత్నంగా ప్రతి సంవత్సరం కూడా విశేష ద్రవ్యాలతో ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ పాలక వర్గాన్ని నేను అభినందిస్తున్నాను. ఆ వినాయకుని యొక్క అనుగ్రహం మన యొక్క నంద్యాల ప్రాంత ప్రజలకందరికీ కూడా చేకూరి పంటలు బాగా పండి కళ్యాణ పరంపరలు జరిగి ఆరోగ్య భాగ్యాలతో అందరూ కూడా విలసిల్లాలని నేను ప్రార్థిస్తున్నాను. నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకి భగవత్ సేవా సమాజ్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ కోదండరామాలయంలో గత 12 సంవత్సరములుగా లోక కళ్యాణార్థం పర్యావరణానికి అనుగుణంగా ఒక్కొక్క స్వరూపాన్ని తయారు చేసి, ఎవరు చేయనటువంటి స్వరూపాన్ని తయారు చేసి ప్రజలకు దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అందులో భాగంగా ఈ సంవత్సరం పంచముఖాలతో అక్రోట్ బాడీతో స్వామిని తయారు చేయడం జరిగినది. ఈ స్వరూపాన్ని దర్శించుకోవడం వల్ల ప్రజలకు వారి కుటుంబాలకు స్వామి యొక్క ఆశీస్సులు బాగా ఉంటాయని తలుచుకుంటూ, ఈ స్వామిని దర్శించిన ప్రతి ఒక్క భక్తునికి అన్ని విధాలా బాగా జరగాలనే ఉద్దేశంతో ఈ స్వరూపాన్ని తయారు చేయడం అనేది. కావున ప్రతి ఒక్కరూ, అంటే ఈ రోజు నుంచి 11వ తేదీ వరకు ఈ యొక్క దర్శనం ఏర్పాటు చేయడం అనేది ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు దర్శనం ఏర్పాటు చేయడం. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు ప్రతి ఒక్కరూ స్వామిని దర్శించి ఆ స్వామి అనుగ్రహం పొందగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కమిటీ కళ్యాణ మండపం నిర్వహణలో శ్రీ వరసిద్ధి వినాయక 38వ వార్షికోత్సవ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క కాన్సెప్ట్తో మీ ముందరికి రావడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ మహాగణపతిగా ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ సంవత్సరం ఎండలు ఎంత తీవ్రత స్థాయిలో ఉన్నాయో మనకందరికీ తెలుసు. దానికి ముఖ్య కారణం చెట్లు లేకపోవడము, అడవిని సంరక్షించలేకపోవడము, అడవిలో కూడా చెట్లు నరుకుతూ పోవడం వల్లనే ఇలాంటి విపత్తు రావడం వలన రాబోయే రోజుల్లో ఇలాంటి విపత్తు జరగకుండా అడవి సంరక్షకుడికై గజవాహనునిగా గజనాథుడు అడవిని సంరక్షిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగినది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి విపత్తు రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా గత 8 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా మా వంతుగా నంద్యాల పట్టణంలో గత 9 సంవత్సరాల నుంచి కూడా మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసి వస్తున్నాం. వనగానపల్ల మండలం టంగుటూరు గ్రామస్తులు కుంభర మద్దిరెడ్డి గారి వాళ్ళ చేత గత 4 నెలల నుంచి కూడా ఇక్కడనే స్వామివారిని ఏర్పాటు చేశాం. అలాగే గత 25 సంవత్సరాల నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ భాగంగా దాదాపు ప్రతి సంవత్సరం కూడా 1500 మట్టి విగ్రహాలను కూడా బాలాజీ కాంప్లెక్స్ లో నివసిస్తున్నటువంటి వారికి కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. శ్రీమతి కసెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా ఇక్కడ పాంచాన్నిక 5 రోజుల పాటు జరిగేటువంటి గణపతి ఉత్సవాలు బాగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఇక్కడ కళ్యాణ మండపంలో ప్రత్యేకంగా ఏంటయ్యా అంటే స్వయంగా మట్టితో తయారు చేస్తారు. ఈ మట్టితో తయారు చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే ఈ యొక్క విశ్వ వ్యాపారికంతా కూడా ప్రకృతి సిద్ధంగా ఉండేటటువంటిది మట్టి. ఆ మట్టితో చేయడం చేత ఆ తర్వాత మనం నిమజ్జనం చేస్తాము, చెరువులో వేస్తాము.
ఆ చెరువులో ఉన్నటువంటి చేపలు అలాగే జీవరాశులన్నీ కూడా సకల ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండేలా చూసేటువంటి మట్టితో చేసేటువంటిది. కాబట్టి ఇక్కడ చేయడం చేత, మట్టితో చేయడం చేత, పూజ చేయడం చేసుకోవడం చేత స్వామివారి అనుగ్రహం కూడా చాలా చక్కగా ఉంటుంది. అలాగే అతివృష్టి ఎక్కువగా ఉంది కాబట్టి అలా చేయడం చేత స్వామివారి అనుగ్రహం ఉండి ఇట్లా విజయవాడలో కూడా మన అతివృష్టి వర్షాలు ఎక్కువగా పడి చాలా ఇబ్బందులు జరిగాయి. లోక కళ్యాణార్థం కోసం మేము ఇక్కడ స్వామివారికి పూజలు చేస్తున్నాము. మా సంకల్పం అంతా కూడా లోక కళ్యాణార్థం అందరూ సుభిక్షంగా ఉండాలని. జిల్లా ప్రజలకు, పోలీస్ సిబ్బందికి, పాత్రికేయులకు జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు వినాయక చవితి పండుగను భక్తి సామరస్యాలతో ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. ప్రజలందరికీ సకల శుభాలు కలిగే విధంగా గణనాథుడు అన్ని వేళలా దీవించాలని, ఏ పని మొదలుపెట్టినా ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తయ్యేటట్లు చూడాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఎస్పీ ఆకాంక్షించారు. శుక్రవారం అర్ధరాత్రి నంద్యాలపట్నం చెరువుకట్ట వద్ద గల వినాయక ఘాట్ వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పరిశీలించారు. పోలీస్ శాఖ సూచించిన నిబంధనలు కమిటీ వారు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ తెలిపారు. పోలీస్ శాఖ సూచించే సూచనలు, విధించే నిబంధనలు ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సంతోషకరమైన వాతావరణంలో వినాయక చవితి పండుగను ప్రజలు జరుపుకొనుటకు ఏర్పాటు చేసినవి అని అన్నారు. కనుక జిల్లాలో వినాయక చవితి మండపాల ఏర్పాట్లలో ఉత్సవ కమిటీ వారు పోలీస్ వారి సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు తలెత్తితే వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డైల్ 100-112లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. వినాయక మండపాల ఏర్పాట్లలో కమిటీ వారి నిబంధనలు తప్పకుండా ఆచరించే విధంగా చర్యలు తీసుకోవాలని, వినాయక చవితి రోజు నుండి నిమజ్జనం వరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా వినాయక చతుర్థి వేడుకలు. జిల్లా కలెక్టరేట్లోని పరిపాలన గణనాథుని విశేష పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ దంపతులు. నంద్యాలపట్నం చెరువుకట్ట వద్ద గల వినాయక ఘాట్ గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.